ఒరే శేఖర్, ఈయన చూస్తుంటే నాకు ఏదో డౌట్ గా ఉంది. నాకు ఇందా నుంచి ఏదో డౌట్ గా ఉంది. అయితే ఓ పని చేద్దామా, మన చుట్టాల్లో కొంతమంది అమ్మాయిలు పిలిపిద్దాం, వాళ్ళతో ఈడు ఎలా బిహేవ్ చేస్తాడో చూసి సెలెక్ట్ చేద్దాం. వాళ్ళు సేఫ్ గా ఉంటే చాలు ముందు. ఏంటండి లేచారు ఏంటి? మిమ్మల్ని అందరిని కలవడానికి మా చుట్టాల అమ్మాయిలు వస్తారు, చూడండి. అమ్మాయిలా? వెంటనే రమ్మనండి, ఎక్కువ లేట్ చేయకుండా. అందమైన బామలు మెరుపు తీగలు పుట్టుకుంటే మాసిపోయే కన్నుల అందాలు. అయ్యో రామ నీ బామ్మ కలుగుతొస్తున్నాదే, అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నాదే, అయ్యో రామ నీ బామ్మ కలుగుతొస్తున్నాదే, అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నాదే. ఎలా వదిలేసావు ఏంటి? లైఫ్ లాంగ్ పట్టుకుంటావు అనుకున్నా. అయ్యో సారీ అండి. సారీ. పర్లేదులేండి, పెళ్లి పీట్ల మీద ఎలాగో కాలు తొక్కాల్సిందే కదా, అదేదో ఇప్పుడే తొక్కేశారు. అయ్యో సారీ అండి, నాకు ఆల్మోస్ట్ పెళ్లి ఫిక్స్ అయిపోయింది. మహేష్ బాబు పెళ్లి జరుగుతుంది, ఏం చేయలేకపోయాం. రామ్ చరణ్ పెళ్లి చూస్తూ ఉన్నా, అదే అల్లు అర్జున్ పెళ్లి అయితే లైవ్ లో ఉండి కూడా ఏడవడం తప్ప ఏం చేయలేకపోయాను. సో ఇప్పుడు మీ పెళ్లి కూడా ఆపకపోతే ఇంక అందగాళ్ళు ఎవరు మిగలరేమో అని మేము వచ్చేసాం. ఎంత దిగజారిపోయారు, పేమెంట్ కోసం పెద్ద పెద్ద హీరోలతో పోలుస్తారండి. కూల్ డ్రింక్ ఏమైనా తీసుకుంటారా? వద్దు, ఏ? కూల్ డ్రింక్ తాగితే నా గుండెల్లో ఉన్న నీకు చలి పుడుతుందని. ఓ పంచే దుప్పటి పట్టుకెళ్ళి లోపల చాపేసుకుని అడిగి ఉంటాడు. కాదు సుధీర్, కొంచెం మీ గోరిస్తారా? దేనికి? అంటే మా నాన్న పులిగోరు అడిగారు. ఏ సుధీర్, కొంచెం నీ బొచ్చిస్తావా? ఏ? మా నాన్న కుక్క బొచ్చు అడిగాడు. మీ అందరికీ నా మీద ఉన్న ప్రేమ నాకు అర్థమైంది, కానీ నా మీద కొన్ని రూమర్స్ ఉన్నాయి. ఏ తొక్కలో రూమర్స్, మణికొండలో బోల్డెన్ రూమర్స్ ఉన్నాయి. అలాంటిది మణికొండ మన్మధుడు నీకుండవా? నేను అన్నిళ్ళ మీద పడతానని అంటూ ఉంటానండి నన్ను. ఇప్పుడు సూర్యకిరణాలు అన్ని చోట్ల పడుతుంది, చంద్రుడి వెలుగు అన్ని చోట్ల పడుతుంది, వర్షం చినుకులు ప్రతి చోట పడుతుంది. పంచభూతాలు మీరు ఒకటే, మీరందరికీ సొంతం. సో నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా? నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా? ఒక నిమిషం, నాకు అర్థమైంది. మీరు ఇంత పెద్ద మనసుతోనే నా దగ్గరికి వచ్చి నన్ను అడగడం నాకే ఆశ్చర్యంగా ఉంది. కానీ నేను ఒక పజిల్ అంటండి, ఒక్కోసారి నాకు నేనే అర్థం కాను. సో మీకు ఒక చిన్న టెస్ట్ పెడతాను. అదేంటంటే అక్కడ ఆల్రెడీ ఒక పజిల్ ఉంది, నా ఫేస్ ఉంటుంది అన్నమాట అందులోని. సో లాస్ట్ పీస్ ఎవరైతే కరెక్ట్ గా ఫిల్ చేస్తారో, నీ ఫేస్ ని దేవుడే సరిగ్గా ఫినిష్ చేయలేకపోయారు, వాళ్ళందరూ కలిసి ఏం ఫినిష్ చేస్తారు. ఎవరైతే ఆ ఫేస్ కంప్లీట్ గా ఫిల్ చేస్తారో, లాస్ట్ పీస్ ఎవరైతే పెడతారో, అప్పుడు నేను వాళ్ళతో మాట్లాడతాను ఏంటి అనేది. సరేనా? This part is missing. పక్క తప్పుకోండి. అన్నా ఎందుకన్నా ఫోటో దిగుతున్నా? నా ఎన్నాళ్ళు లక్ష్యం లెజెండ్ శర్వణతో ఫోటో దిగాలని. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను చెన్నైకి వెళ్ళకుండానే లెజెండ్ శర్వణతో ఫోటో దిగుతున్నాను. సార్, మీ షాపింగ్ మాల్ లో బట్టలు బాగుంటాయి సార్, అండ్ అలాగే మీ స్టీల్ సామాన్లు మా ఇంట్లో వాడుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్, తక్కువ ధరకి ఇప్పిస్తున్నారు. ఈయన ఎవరు? చమక్ చంద్ర డూబులా ఉన్నాడు. హలో, నా ఫోటో పట్టుకొని ఏంట్రా నువ్వు? మేకప్ వేసి గుర్తుపట్లేనా అన్న? చంద్రనా చూడు, పజిల్ మొత్తం చేయమన్నావు కానీ ఒక పార్ట్ లేదు. అయ్యో సుధీర్, నీది కూడా ఒక పార్ట్ మిస్సింగ్. నరేష్ గాడే తీసుంటాడు. నరేష్ చెప్పరా, ఎక్కడ ఉంది? నాకు అవసరం వచ్చి వాడుకున్నాలే అన్న, వదిలేయండి. వెళ్ళి చూడండి ఎక్కడున్నదో. అక్క, మీ దగ్గర ఆ ఒక్క పాట ఉంటే మేము పెట్టేస్తాం. ఈ పాట రష్మి యొక్క చున్నీ లోపల దాచుకుంది. ఓకే, ఐ గాట్ ది లాస్ట్ పార్ట్. కాదు, అన్ని పార్ట్స్ ఇక్కడ పెట్టా, ఒక్క పార్ట్ ఎందుకు అక్కడ ఉంది సుధీర్? అన్ని ఇక్కడ పెట్టారు, హార్ట్ ఒకటే మిస్సింగ్. అది ఎవరు కావాలో వాళ్ళు తీసుకున్నారు. సుధీర్, ఐఎమ్ హర్ట్ సుధీర్. ఇంత కష్టపడి ఇంతసేపు నీకోసం ఇన్ని డైలాగ్స్ వేసింది దీనికోసమా?
నేను వెళ్తున్నా. వెళ్తున్నావా? ఏ నేను ఫాస్ట్ గా నా మౌత్ వాష్ చేసుకోవాలని ఉంది నాకు. దేనికి? ఇప్పటివరకు ఇన్ని దారుణాలు మాట్లాడా కదా, సో ఫాస్ట్ వెళ్ళి మౌత్ వాష్ చేసుకోవాలి. అక్క నువ్వు ఎందుకు దాచుకున్నావు చున్నీలో? నేనేం దాచుకోలేదు, పెట్టాల్సిన వాళ్ళు వచ్చి పెట్టేసి వెళ్ళారు అంతే. हे आप क्यों जा रहे हो? मैं भी जा रही हूँ, मैं अपना प्रोग्राम छोड़ के आई थी, टाइम है बुक का. अर्जेंट గా 10,000 ఫోన్ పే చేయండి. దేనికి? డ్రెస్ వేస్ట్, మేకప్ వేస్ట్, జ్యువెలరీ వేస్ట్, పికప్ లైన్ కూడా వేస్ట్. అయినా నువ్వేంటి, నిన్ను ఎందుకు పిలిచాను? నన్ను పిలిచింది నాకు అర్థమైంది, కాకపోతే ఈ లోపు మీ రిలేటివ్స్ లేడీస్ వస్తా. డమ్మి గాడివి డమ్మిలాగా ఉండు, నాకు వర్కౌట్ అవ్వకూడదు, ఎవరికి వర్కౌట్ అవ్వకూడదు, అర్థమైందా? ఎక్కువ చేసావో అక్కడ ఆ పార్ట్ మిస్ అయింది, నెక్స్ట్ టైం ఏదో వేరేది మిస్ అవుతుంది.